నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలో దోమల సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు తమ టీజీవీ గ్రూప్ సంస్థల తరపున హైపో ద్రావణాన్ని నగరపాలక సంస్థకు ఉచితంగా అందజేస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగర అభివృద్ధి పనులపై ఆయన నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగర అభివృద్ధి పనులపై నగరపాలక అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్ష నిర్వహించారు. ముందుగా సచివాలయ అడ్మిన్లతో మంత్రి సమావేశమయ్యారు. సచివాలయ సిబ్బంది స్థానిక కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఏవైనా కష్టతరమైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం అధికారులతో పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. ముందుగా గత నెల 30న నిర్వహించిన సమీక్షకు సంబంధించిన పనుల పురోగతిని మంత్రికి అధికారులు వివరించారు. అనంతరం తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి ఇంటికి పగటి సమయంలో నీరు అందించే లక్ష్యానికి సంబంధించి పురోగతి, చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పార్కు స్థలాల అన్యాక్రాంతం, రహదారుల ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారుల నిర్మాణం, విస్తరణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. బంగారుపేట వెనుక రహదారి విస్తరణ పనులు వేగం పెంచాలన్నారు. గార్గేపురం డంప్ యార్డు వద్ద మెటీరియల్ రీకవరీ ఫెసిలిటీ ప్లాంట్ నిర్మాణ పనులపై అడిగి తెలుసుకున్న మంత్రి వాటి నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య తాత్కాలిక కార్మికుల పనితీరు, హాజరుపై మంత్రి ఆరా తీశారు. ప్రజల నుండి ఫిర్యాదులు లేకుండా పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలన్నారు. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అర్బన్ డెవలప్మెంట్పై మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే ట్రాఫిక్ రద్దీ నివారణకు రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. బళ్ళారి చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ఎస్ఏపీ క్యాంపు మీదుగా రహదారి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఐజీ స్థాయిలో ఉందని, త్వరలో అన్ని పూర్తయి పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల వద్ద మలుపు విస్తరణకు సంబంధించి ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలిస్తారని, దుకాణదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామని అన్నారు. కిడ్స్ వరల్డ్ నుండి బుధవారపేట వరకు రహదారి విస్తరణకు సంబంధించి స్థల బాధితులకు న్యాయం చేసి పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధులకు గైర్హాజరై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ఏ ప్రాంతానికి ఎంత నీరు సరఫరా అవుతుందనే సమాచారం ప్రస్తుతం లేదని, అందుకోసం విజయవాడ కార్పొరేషన్ చేపట్టిన విధంగా స్కాడా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఆనంద్ థియేటర్ ఎదుట, హంద్రీ నదీ తీరాన, బుధవారపేట ప్రాంతాల్లో పార్కుల నిర్మాణానికి అడుగులు వేస్తున్నామని అన్నారు. అన్యాక్రాంతం కాబడిన పార్కులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. వీధి కుక్కలకు ఆపరేషన్లు చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. సమావేశంలో కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, ఆరోగ్యాధికారి కె విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ జొనైద్, డీసీపీ సంధ్య, సూపరింటెండెంట్ సుబ్బన్న, రామకృష్ణ, టిడ్కో అధికారి పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కార్పొరేషన్ అధికారులతో, కమిషనర్ గారితో. ఎప్పటి నుంచో ఉండే సమస్య లాస్ట్ సెవరల్ ఇయర్స్ నుంచి మిడ్ నైట్ వాటర్ ఇష్యూస్ ఉండేది. మిడ్ నైట్లో వాటర్ ఇస్తూ ఉండ్రి. ఇప్పుడే ఎస్సీ గారు ఒక స్టేజ్ వరకు తేగలిగినారు. మార్నింగ్ 5 నుంచి 10 వరకు ఎప్పుడైనా ఇవ్వమని చెప్పాను. చాలా వరకు సాల్వ్ చేశారు. ఇంకా కొన్ని రోజుల్లో టోటల్గా మార్నింగ్ 5 నుంచి 10కి వచ్చేలాగా పబ్లిక్కి అది రిజాల్వ్ చేయబోతున్నారు. ఇవి కాక వేరే ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే స్టిల్ క్లీనింగ్, డ్రైనేజ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా అధికారులకి హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో మాట్లాడడం జరిగింది. కొన్ని పార్క్స్ లైక్ ఆనంద్ థియేటర్ ఎదురు ఒక పార్క్ డెవలప్ చేయాలన్నాం. బుధవారపేటలో హంద్రీ కానుకొని ఒక బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఉంది. ప్లస్ టోటల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉండేవి, ఏమన్నా సబ్జెక్ట్స్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేసి
ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలా, ప్లస్ డెవలప్ చేయాలా అనేది. సమాజంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీవీ భవన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బాబా బృందావన్ నగర్లో ఏర్పాటు చేసిన ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీవీ భవన్ ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీజీవీ భవన్ పేరుతో చక్కటి భవనాన్ని నిర్మించడం అభినందనీయమని అన్నారు. తనకు విద్యుత్ ఉద్యోగులు అంటే ఎంతో గౌరవమని, అందుకే వారు అడిగిన వెంటనే ఈ భవన నిర్మాణానికి తన సహకారం అందించినట్లు వెల్లడించారు. కర్నూలు నగరంలో ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో తమ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించామని తెలిపారు. డ్రైవర్స్ అసోసియేషన్ భవన నిర్మాణంతో పాటు టీజీవీ కళాక్షేత్రం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు తమ సహకారం అందజేసినట్లు వెల్లడించారు. ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన టీజీవీ భవన్ నిర్వహణకు చక్కగా నిర్వహించాలని ఆయన సూచించారు. అనంతరం ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు నగరం సమగ్ర అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తాము అడిగిన వెంటనే ఈ భవన నిర్మాణానికి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన సహకారం నిరంతరం తమకు ఇలాగే ఉండాలని కోరారు. మీ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా అభిమానము, ఆప్యాయత. ఎందుకంటే నేను మినిస్టర్ గా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రోజు గారు వస్తున్నారంటే ఈ కరెంట్ వస్తారా రాదా అని అనుకునేటప్పటికి 6 నిమిషాలు ప్రాణాలను తెగించి ఈ కర్నూలుకు కరెంట్ ఇచ్చారు. కాబట్టి మీ డిపార్ట్మెంట్ నాకు ఎంతో అభిమానము, ఆప్యాయత. కాబట్టి మీరు నన్ను అడగాల మీకు ఏ కావాలని చెప్తానే సార్ అప్పట్లో మేము చిన్న బిల్డింగ్ కట్టాలనుకున్నాము, ఒక 1.4 crores అవుతుందంటే వెంటనే సార్ నేను 60 లక్షలు ఇస్తాను, వెంటనే మీరు చేయండి అంటే ఆలోచన చేసి 2 కాకుండా ఒక్కొక్క ఫ్లోర్ వేసి సార్ వెండు కట్టినందుకనే ఈ బిల్డింగ్ తయారైంది సార్. ఈ బిల్డింగ్ తయారైనందుకు మీరే ముఖ్య పాత్ర సార్. మిమ్మల్ని మేము ఈ శుభ సందర్భం కోసం 3 నెలలు వెయిట్ చేశాం సార్. మీరు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. ఏపీఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ వారు ఉమాపతి గారి ఆధ్వర్యాన వారి మిత్రులు, సహచరులు అందరూ కలిసి ఈ భవనాన్ని నిర్మాణం కోసం, ఈ భవనం ముఖ్యంగా ఉద్యోగస్తుల కోసం వారి చిన్న ఫంక్షన్స్, ఇంట్లో పుట్టినరోజు పండుగ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చిన్నవి ఫిక్సేషన్, మ్యారేజ్ ఫిక్సేషన్ అలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా, చిన్న పెళ్లి చేసుకోవాలన్నా, అంటే బిలో పవర్టీ ఉండే వాళ్ళకు వాళ్ళ పెళ్లి చేసుకోవాలన్నా అన్నిటికీ ఉపయోగపడే విధంగా రూములు, హాలు కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డ్రైవర్స్ అసోసియేషన్ ఒకటి చేయడం జరిగింది, కళాక్షేత్రం ఒకటి చేయడం జరిగింది నా ఓన్ ఫండ్స్తో. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రాజెక్టులు, డాక్టర్స్ అసోసియేషన్ అక్కడ జరిగింది, ఇక్కడ ఏపీ బెటాలియన్లో చేయటం జరిగింది. అందుకే నాకు మీరంటే చాలా ఇష్టము. మీరు ఉంటారు, రిటైర్డ్ అయిపోతారు, మరి వెళ్ళిపోతుంటారు, దూర ప్రాంతాల నుంచి వచ్చింటారు. అయినా ఒక అభిమానంతో ఇక్కడ ఉండే ఉద్యోగస్తులు, ఫ్యూచర్ ఉద్యోగస్తులు కూడా ఉపయోగపడాలి, అందరికీ ఉపయోగపడాలి. ఇది ఒక ఫ్యామిలీ, ఇక్కడ పనిచేసే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అనే అనుబంధంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. మనసు మంచిదైతే కానీ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు రారు. మీరందరూ మంచివాళ్ళు, ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేశారు. పైన రూములు, హాలు, బిల్డింగ్ చూస్తే చాలా బందోబస్తుగా, చాలా పద్ధతిగా కట్టారు, వెంటిలేషన్ కానీ ఇవన్నీ. సో కలకాలం ఉండే విధంగా ఈ భవనాన్ని నిర్మించారు. సో నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, ఈ భవనం నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఉండేదట్లా మీ ఎంప్లాయీస్కి ఆల్రెడీ ఏదో పొదుపుతో ఇస్తూ ఉంటారు. మరి అలాగే దీని మెయింటెనెన్స్ కూడా ఫ్యూచర్లో ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసి ముందుకు పోవాలని కోరుతూ మమ్మల్ని పిలిపించి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందుండి పనిచేసి విద్యుత్ ఉద్యోగులు అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీవీ భవన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కర్నూలు నగరంలోని బాబా బృందావన్ నగర్లో నిర్మించిన ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీవీ భవన్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ సమాజంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది అని చెప్పారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రజల కోసం విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్న తీరు అభినందనీయమని వివరించారు. ముఖ్యంగా వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొట్టమొదటగా ముందుండి సేవలు అందించేది విద్యుత్ ఉద్యోగులని, అందుకే విద్యుత్ ఉద్యోగులు అంటే తనకు అపారమైన గౌరవం అని వివరించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు తమ ఉద్యోగుల కోసం ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీబీ భవన్ నిర్మించడం అభినందనీయమని తెలిపారు. కర్నూలు నగరంలో ఇలాంటి కార్యక్రమాలకు టీజీవీ గ్రూప్ సంస్థల తరపున నిరంతరం తమ సహకారం ఉంటుందని వెల్లడించారు. కర్నూలు నగరంలో ఎన్నో ప్రాజెక్టులకు తమ గ్రూపు సహకారం అందించిందని వెల్లడించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో విద్యుత్ స్తంభాలు, తక్కువ ఎత్తులో తీగలు సమస్య ఎక్కువగా ఉందని, ఆ సమస్యను పరిష్కరిస్తే తనకు అంతకు మించిన సంతోషం మరొకటి లేదని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. తనకు కేటాయించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు రాష్ట్ర ముఖ చిత్రానికి ప్రతిబింబమని వెల్లడించారు. ఓర్వకల్లులో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సానుకూల వాతావరణం ఏర్పడిందని వెల్లడించారు. ఓర్వకల్లులో పారిశ్రామిక వాడ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2,800 కోట్ల రూపాయలు కేటాయించడం ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. గతంలో ఉద్యోగులకు జీతాలు ఏ తేదీన వచ్చేది అర్థం కాని పరిస్థితి ఉండేదని, రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు ఉద్యోగుల జీతాలు అందజేయటం జరుగుతోందని వెల్లడించారు. కర్నూలు నగరంలో తన తండ్రి టీజీ వెంకటేష్ ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వ హయాంలో వాటిని సచివాలయాలుగా మార్చి ప్రజలకు ఉపయోగం లేకుండా చేశారని చెప్పారు. ప్రస్తుతం వాటిని తిరిగి కమ్యూనిటీ హాళ్లుగా మార్చడంతో పాటు మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహకారం అందజేస్తామన్నారు. అనంతరం ఏపీ ఎస్ఈబి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉమాపతి తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరం అభివృద్ధి చెందటంలో టీజీవీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని అన్నారు. తమ ఇంజనీరింగ్ అసోసియేషన్ భవనానికి సహకారం అందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఘనంగా సన్మానించారు. తెలుసు, మామూలుగా మనం కరెంట్ అంటే అది పెడితే దానికన్నా ఇంకొక 10 అడుగులు దూరంలో ఉంటాం. అట్లాంటిది యు గో వర్క్ అండ్ డూ సో మెనీ థింగ్స్, ఎస్పెషలీ వర్షాల టైంలో కానీ ఇట్లాంటి కష్టకాలంలో ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫస్ట్ మీరే ఫీల్డ్లో ఉండి ఎంతో చేస్తుంటారు. భవనంకి ఎప్పుడైతే వచ్చి ఇట్లా రిక్వెస్ట్ చేసినారో వీ హ్యావ్ సపోర్టెడ్ ఫ్రమ్ టీజీవీ గ్రూప్. అంటే ఇదే కాదు, ఎప్పుడు కూడా వీ కీప్ సపోర్టింగ్. మా కమ్యూనిటీ హాల్స్ కూడా దురదృష్టం కొద్దీ లాస్ట్ 5 ఏళ్ళలో కర్నూలులో ప్రజలకి కమ్యూనిటీ హాల్స్ అంతా కూడా కన్వర్ట్ చేసి సచివాలయం చేసేసారు. మరి ఇప్పుడు నేను రీవ్యామ్ చేసి పుష్ చేస్తున్నా. ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో ఉంటుంది. అండ్ మీ సపోర్టు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. కర్నూలులో అంతా ఎంతో అభివృద్ధి చేసిన టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారే గుర్తొచ్చారు. మేము వెంటనే పెద్ద ఆయన గారికి కలిసాము. సార్, మాకు ఇట్లా ఈ అతిథి గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నాము, ఇది మాకు సాధ్యం కాదేమో అయినా కానీ మీరు ఉన్నారని చెప్పేసి చెప్పాము. సార్, మేము మా ఇంజనీర్ సజెషన్లో బిల్డింగ్ జరిగిందంటే ఇంత భూమి విధానం కూడా ఇస్తారా వాళ్ళని ఒకసారైనా మేము తలుచుకోవాలి. ఈ ఇంజనీర్లకు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఏ నుంచి సి 4,500 సభ్యులు కూడా ఖచ్చితంగా వాళ్ళని ఒకసారైనా వాళ్ళని అభినందించాలనుకున్నాను. సార్, కర్నూలు జిల్లాలో అభివృద్ధి తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సార్, మీ ఇచ్చే గైడెన్స్తో ఖచ్చితంగా ముందుకెళ్తూ మీ ఇచ్చే టాస్క్ తర్వాత కన్జ్యూమర్స్కు రిలయబుల్ పవర్ సప్లై, సేఫ్టీ పవర్ సప్లై అన్ని ఖచ్చితంగా ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. సార్, నగరంలోని మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ ఆదాయాన్ని ముస్లిం సామాజిక వర్గంలోని పేదలకు సేవ చేసేందుకు వినియోగించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ
భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షునిగా మహమ్మద్ ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శిగా గౌసర్ అబ్బానీ, కమిటీ సభ్యులుగా షేక్ రమీజ్ బాషా, మహబూబ్ అబ్దుల్ మునాఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ ఎంతో కీలకమైందని, దీనికి ₹1,00,00,000 పైగా ఆదాయం ఉందని చెప్పారు. ఈ కాంప్లెక్స్ ఆదాయంతో ముస్లిం సామాజిక వర్గంలోని పేదలకు సహాయం అందజేసేందుకు అవసరమైన కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. కర్నూలు నగరంలో తమ ఆధ్వర్యంలో కిడ్స్ వరల్డ్ను ఎంతో అభివృద్ధి చేశామని, దానికి వచ్చిన ఆదాయంతో క్రీడలు, ఆరోగ్యం వంటి రంగాలకు ఎంతో సహకారం అందించామని గుర్తు చేశారు. అదేవిధంగా మహమ్మదీయ కాంప్లెక్స్ ఆదాయాన్ని ముస్లిం సామాజిక వర్గంలోని పేదల కోసం వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా వందల వేల కుటుంబాలకు సేవ చేసేందుకు అవకాశం ఉందని వివరించారు. అనంతరం మహమ్మదీయ కాంప్లెక్స్ కేర్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ కాంప్లెక్స్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. ఈ కాంప్లెక్స్ ఆదాయంతో ముస్లిం సామాజిక వర్గంలోని పేదలకు సేవ చేసేందుకు ముందుకు సాగుతామన్నారు. అనంతరం పెళ్లిళ్లు చేసుకున్న 15 కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్క కుటుంబానికి ₹3,000 చొప్పున రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కాంప్లెక్స్కి ఈ కమిటీని ఎవరైతే బాగుంటుంది అని చెప్పి చాలా థింక్ చేసి, యాక్చువల్గా ఇబ్రహీం భాయ్ నాకు అడగలే, సార్ నాకు కావాలా ఏదన్నా ప్రెసిడెంట్ పోస్టు ఏది, ఎందుకంటే ఆయన బాధల్లో ఆయన ఉండే, ఆయన వార్డు ఫెయిల్ అయినాడని చెప్పి ఆయన లోపల్లో ఆయన బాధల్లో ఉండే, మెజారిటీ రాలేదు నా వార్డులో అని చెప్పి ఆయన థింకింగ్లో ఆయన ఉండే. బట్ మనము ఒక లీడర్గా ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలనేది మనకు ఉంటుంది కాబట్టి అవగాహన. నేను ఇబ్రాహీం భాయ్కి మిగతా కమిటీ మెంబర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కాంప్లెక్స్ నుంచి దాదాపు ₹1,00,00,000 వస్తుంది సంవత్సరానికి. ఎంత చేయొచ్చు ప్రజలకి సేవ? ఒకటే చెప్పినాడు, నేను తీసుకునే సార్, నేను తీసుకుంటాను, నేను ₹1 కూడా ఆశించకుండా పని చేస్తాను, బాగా డెవలప్ చేస్తాను, ముస్లిమ్స్లోకి ఏమైతే అర్హులు ఉండే వాళ్ళకందరూ కూడా సహకారాలు అందించే లెక్కలో ఈ కాంప్లెక్స్ నుంచి వచ్చే రెవెన్యూని అట్లా చేయగలుగుతాను. మీరు ఒక 3 నెలలు 6 నెలల్లో చూడండి సార్, నేను చేసే, మేము మా కమిటీ మెంబర్స్ ఏ రకంగా చేస్తారో మీరే చూస్తారో అని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కాంప్లెక్స్ నుంచి ₹3,000 15 కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. సో వాళ్ళకి ఇది కాక ఇంకా ఫ్యూచర్లో పెంచుతామని కూడా ఇప్పుడే మన ఇబ్రాహీం భాయ్ చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. ये चीज मुसलमानों का है, ये हक वर्ड बोलने का मुसलमानों का। आप लोग मुसलमानों का जो सब्जेक्ट था, जो मुसलमानों में जो सब्जेक्ट लग जाते हैं, आप एक जिम्मेदारी से आपकी कमेटी है वो करो बोलने का। आप हमारे को टीजी भरत साहब बोली ये बात है। मैं बताना चाह रहा हूँ, आज हमारे टीजी भरत साहब मिनिस्टर साहब होम के लिए कितना फिक्र कर रहे हैं। हमें आज एक बहुत अच्छी बात सोचने की है, होम के लिए कितनी अच्छी बात सोची भरत साहब, हमें उनका दिल से सबसे शुक्रिया अदा करना हो। टीजी भरत अन्ना के नाम को रोशन करने का काम करेंगे। ये 5 कमेटी के मेंबर जो अन्ना बनाए हैं, हमें जो भी है वो हम कमेटी वाले उस पर नजर रखकर भरत अन्ना के नजदीक और लेकर जाकर उसका भी काम अंजाम देंगे। और कर्नूल की कामयाबी के लिए, मुसलमान भाइयों को बहनों के तरक्की के लिए जो जो वादे भरत अन्ना किए हैं वो भी हमें याद है, और जरूर भरत अन्ना वो काम करती बोलने की उम्मीद और वो सब जज्बात हमारे अंदर भी मौजूद हैं। एक जिम्मेदारी हम लोगों के ऊपर रखी है, इस जिम्मेदारी को हम अपने तहे दिल से पूरा करेंगे और इस कमेटी फ्यूचर में एक सवाल बनकर नहीं, एक मिसाल बनकर रहेगी। हम भरत साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ। महीने में एक बार हमारे मिनिस्टर साहब को लेके आएंगे, कमेटी में लेके जाएंगे, ये उनका वो काम क्या कर रहे हैं वो पूरे तरीके से हम लोग वार्ड में लेके जाके बताएंगे। इंशाल्लाह हमारी कमेटी भी, हमारी जो कमेटी है वो क्या काम करेंगे इंशाल्लाह हम करके बताएंगे। ज़बान बोलना नहीं, आज हमको जिम्मेदारी दिया है, ये जिम्मेदारी कुछ 6 महीने के बाद इसका रिजल्ट पूरी कर्नूल की आवाम इंशाल्लाह देखेंगे। జిల్లా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, వై నాగేశ్వరరావు యాదవ్, ఆకెపోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశంలో ఏ పార్టీలో లేని విధంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు టీడీపీ ప్రయోజనాలను కల్పిస్తుందని వివరించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని వివరించారు. పార్టీ శాశ్వత సభ్యత్వానికి ₹1,00,000 చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఆల్రెడీ మన తిక్కారెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. మనకి దాదాపు 5 లక్షల కవరేజ్ ఉంటుంది యాక్సిడెంటల్ డెత్ అయితే. అంత ముందు 2 లక్షలు అనేది ఉండేది, ఇప్పుడు 5 lakhs అయిందండి. సో చాలా మందికి ఇది తెలుసుకోవాలి. 100 rupees for 2 years అంటే సంవత్సరానికి ₹50. సో దగ్గర 100 rupees కి 5 lakhs కవరేజ్ వస్తా ఉందంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఎందుకంటే 2 లక్షల నుంచి ఒకేసారి 5 lakhs కి తీసుకోపోగలిగాం. అది లోకేష్ గారు ఫాలో అప్ చేసి కంపెనీస్ తో ఫాలో అప్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ తో ఈ స్కీమ్ ని ఇంప్రూవ్ చేయగలిగినారు అనమాట. ఒకటి ఏమంటే సభ్యత్వం తీసుకోవడంతో ఒక అడ్వాంటేజ్ ఏమంటే గుర్తింపు అనేది ఉంటుంది. పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, ఏం కథ అనేది ఒక రికార్డ్స్ లో ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా నామినేటెడ్ పదవుల్లో కానీ లేకపోతే పనులలో కానీ ఏమన్నా చేసుకునే దానికి ఎప్పటి నుంచి ఉన్నాడు మెంబర్ అనే దానికి ఒక హిస్టరీ అనేది ఉంటుంది. చాలా మంది చాలా లైట్ గా తీసుకుంటుంటారు. అది తీసుకోకుండా కార్యకర్తలు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ కార్యకర్తలు అందరూ మెంబర్షిప్ తీసుకోండి, అది ముఖ్యం. అయిన తర్వాత ప్రజలకి ఎడ్యుకేట్ చేసి ఎవరికి వాళ్ళు ఇప్పుడు టీమ్స్ వచ్చినాయి, హెడ్ ఆఫీస్ నుంచి టీమ్స్ వచ్చాయి, ఇక్కడ ఐటీడీపీ వాళ్ళు కూడా పనిచేయబోతున్నారు. వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ తో ప్రజలకి అవగాహన తీసుకోబోయి దీని నుంచి బెనిఫిట్స్ ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెంబర్షిప్ ని కన్విన్స్ చేసి తీసుకుంటే మనకు కూడా వాళ్ళకి ఎప్పుడైనా సడన్ గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకోండి, ఆ రోజు 5 lakhs అనేది ఇప్పుడు అనిపించకపోవచ్చు, ఆ రోజు చాలా పెద్ద అమౌంట్ అవుతుంది, ఒక ఫ్యామిలీకి ఆదుకున్నట్లు అవుతుంది. అత్యంత మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీని తయారు చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే కంగ్రాచులేషన్స్, ఈరోజు భారతదేశంలో ఒక కమిటీలో సార్కు తీసుకున్నారు. అలాగే పెద్దలు మన సోమిశెట్టి గారు ఏ విధంగా ఎక్కడికైనా పోయినా కూడా మనకు ఏ దానికి ఏ ఆఫీస్ పైన కూడా మనకు తెలుగుదేశం కార్డు అంటే దాని ప్రియారిటీ వేరే ఉంటుంది. ఏ ఆఫీసులో ఏదైనా పని కాదంటే కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకుంటే కూడా దాని కథ వేరే ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూర్చొని తప్పకుండా సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి వినతి పత్రాలను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ప్రజల సమస్యలను గురించి ఆయనకు వినతి పత్రాలను సమర్పించారు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి తమకు లబ్ధి కలుగజేయాలని కోరుతూ పలువురు దరఖాస్తులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ ఏకాదశి సందర్భంగా నగరంలోని గీతా ప్రచార ధామంలో జరిగే సంపూర్ణ భగవద్గీత పారాయణంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని గీతా ప్రచార సంఘం అధ్యక్షుడు డివి రమణ కోరారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని ఆయన వివరించారు. ఇప్పుడు రాబోయే ఏకాదశి అంటే 28 అక్టోబర్ సోమవారం వస్తుంది. ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి, రమా ఏకాదశి అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. ఆ ఏకాదశి కూడా భక్తులందరూ మేము రమ్మని కోరుతున్నాము. అందరూ వచ్చి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తూ, పారాయణం తదనంతరము ఆధ్యాత్మిక ప్రవచనములు, తదనంతరము ప్రసాద వితరణ హాజరు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ 9:30 గంటలకే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నీ చేసి పరమాత్మ యొక్క కృపపాత్రగా ఉండ కోరుతున్నాము. నంద్యాల జిల్లాలోని తంగడంచ వద్ద ఉన్న జైన్ పరిశ్రమను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి అన్నారు. ఈ మేరకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో కలిసి ఆమె జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ పరిశ్రమను పరిశీలించారు. నంద్యాల జిల్లా పరిధిలోని జూపాడు బంగ్లా మండలం తంగడంచలోని జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్ పరిసరాలను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా జైన్ పరిశ్రమ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ సంస్థ వివరాలను వివరించారు. ప్రధానంగా తమిళనాడు, కేరళ రాష్ట్రం అరటిపండు కోత దశలో రైతులకు వ్యయం తగ్గించేందుకు రోప్ వే తరహా పద్ధతిని జైన్ రాయలసీమ జిల్లాలోనూ తీసుకురావాలని కలెక్టర్ రాజకుమారి జైన్ అధికారులను కోరారు. వీలైనంత త్వరగా అరటి, పొప్పాయి తదితర పండ్ల మొక్కలను తంగడంచ నుంచి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జైన్ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య జోక్యం చేసుకుంటూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా జైన్ పరిశ్రమ ముందుకు వెళ్లలేకపోయిందని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనైనా పరిశ్రమ ప్రారంభం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జైన్ పరిశ్రమలో 100% స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని జైన్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి ZM శ్రీనివాసరెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి నాగరాజు, ఆత్మకూరు ఆర్డీఓ, జూపాడు బంగ్లా ఎంఆర్ఓ, జైన్ పరిశ్రమ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ బాబు, తంగడంచ ఇన్ఛార్జ్ మహేంద్రబాబు, సీనియర్ అగ్రనమిస్ట్ హనుమంతారెడ్డి, జైన్ పరిశ్రమ లైజనింగ్ ఆఫీసర్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లాలో తంగడంచ ఫామ్ని గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ టోటల్గా 1600 ఎకరాల పైన మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది. అది సీడ్ డెవలప్మెంట్కి మనకి ఏ విధంగా ఫౌండేషన్ సీడ్, ఫర్దర్ సర్టిఫైడ్ సీడ్ తయారు చేయడానికి ఎంత ఎక్స్టెంట్ మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ యూటిలైజ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏపీఐఏసీకి కొంత ల్యాండ్ ఇచ్చాము. అవి మనం వేరియస్ ఫోమ్స్కి వాళ్ళు అలాట్ చేశారు. వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అన్నది ఈరోజు చూడడం జరిగింది. మన జిల్లాలో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ ఫార్మ్స్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, అలాగే కొన్ని ఇష్యూస్ని గవర్నమెంట్కి కూడా ఎస్కలేట్ చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా అందరి సమక్షంలో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈ 1600 acres ఏముందో మనకు ఫాము అది ప్రాపర్గా యూటిలైజేషన్లోకి తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ అయినటువంటి మేడం గారు ఇక్కడికి విజిట్ రావడం, ఎందుకంటే మీరు గమనించినట్లయితే 2014 నుంచి 19 వరకు గౌరవశ్రీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4 దఫాలు ఇక్కడికి వచ్చేసి శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జైన్ ఇరిగేషన్ కంపెనీ కూడా ఆనాడు మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మెయిన్గా ఇక్కడ మేజర్గా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అయితే వచ్చాయి, కానీ గడిచిన ప్రభుత్వము వీళ్ళకి ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వకుండా, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటర్ని సకాలంలో ఇవ్వకుండా అన్ని విధాల ఇబ్బంది పెట్టి ఈరోజు ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలిగించింది గత ప్రభుత్వం, గత పాలకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరూ పట్టించుకోలేదు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మేడం గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా ప్రభుత్వానికి నివేదించి మనం ఫర్దర్గా ఇక్కడ ఏమేమి చేయడానికి మనకు ఆస్కారం అయితే ఉన్నాయో అవన్నీ మళ్ళీ డెవలప్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందించాలని మేడం గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ 2019 అప్పుడు కూడా మనకి ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి కూడా మన ప్రాంతం నుంచి డిమాండ్ వచ్చింది.
వాటిని కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ యూనివర్సిటీ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులకు కానివ్వండి, ఫార్మర్స్కి కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి, అన్ని విధాల అందుబాటులోకి తెచ్చేంతవరకు మన ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.